మీరు చేసే పూజలకు 1000 రెట్లు అధికంగా పుణ్య ఫలితం లభించాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలో కొన్ని విషయాలను ఇప్పుడు ఆశ్చర్యపరిచే దీపారాధన నియమాలు అలాగే తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడే మీ ఇంటికి పట్టిన కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి జై హనుమాన్ కామెంట్ చేయండి. దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. పొరపాటున తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు. అయితే ఆరోగ్యం సహకరించక తలస్నానం చేయలేని వారు మామూలు స్నానం చేసి మీ తలపైన పసుపు నీళ్లను చిలకరించుకొని దీపారాధన చేయాలి. అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుందని, అలాగే పెళ్లైన ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. వెలుగుతున్న దీపం కింద ఒక చిన్న పళ్ళాన్ని కానీ లేదా తమలపాకును కానీ పెట్టాలి. అయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షంతలు పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే పూజ గదిలో దీపం వెలిగించలేనప్పుడు దీపం కింద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గును పైన దీపం పెడితే దేవతల త్వరగా ఆకర్షిస్తాయి. తద్వారా మీ పూజకు ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజలో వాడే దీపం ప్రమిద వెండి లేదా రాగి గాని ఇత్తడి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. అయితే పొరపాటున కూడా స్టీల్ ప్రమిదలను ఉపయోగించకూడదు. ఇక చాలా మంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు. కానీ ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుందని, అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దీపారాధన చేయవచ్చును. దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఘంటానాదం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే దీపారాధనలో వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. అలాగే పూజ గదిలో వెలిగించే దీపం తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ వెలిగించాలి. అంతేకాని దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు. దీనివల్ల మృత్యు దోషాలు వెంటాడుతాయట. ఇక ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా సరే పంచదీప తైలంతో దీపారాధన చెయ్యాలి. అంటే 5 నూనెలు కలిపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది. ఆముదం, ఆవు నెయ్యి, ఇప్ప నూనె, వేప నూనె, నువ్వుల నూనె, ఈ 5 నూనెలు కలిపి దీపం వెలిగించి చూడండి. మీరే ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం, కానీ ఇప్ప నూనెతో దీపారాధన చేసినా చాలా మంచిది. ఇప్ప నూనె లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ముఖ్యంగా అప్పులు బాధలు డబ్బు సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి ముందు ఇప్ప నూనె వెలిగిస్తే 10 రోజుల్లో నుంచి వెంటనే మార్పు కనిపిస్తుంది. అలాగే మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఇక మీ పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తారు. అలాగే పూజ గదిలో వెలిగించే దీపం కుందులకు ఖచ్చితంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఉంగరపు వేలుతో మాత్రమే దీప ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే ఆ దీపానికి శక్తి పెరుగుతుంది. ఇక పూజ గదిలో వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదట. ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలాగే దీపానికి దేవునికి దగ్గరగా పెట్టకూడదు. ఎందుకంటే దేవుని పటానికి వేడి తగలకుండా చూసుకోవాలి. అలాగే దీపం కుందులో ముందుగా నూనె పోసి తర్వాత వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంతేకాని ముందుగా వత్తులు పెట్టి నూనె పోయకూడదు. పూజ గదిలో వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు. దీని వలన పూజ ఫలితం దక్కదట. అలాగే అంచులు పగిలిన దీపం ప్రమిదలను పూజలో ఉపయోగించకూడదు, లేదంటే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయట. ఇక పూజ గదిలో పిండి దీపాలను వెలిగిస్తే కోరిన కోరికలని తక్షణమే ఖచ్చితంగా నెరవేరుతాయట. ఇక ఆడవారు తలస్నానం చేసి తర్వాత జుట్టు విరబోసుకొని దీపం పెట్టకూడదు. చక్కగా జడ వేసుకొని దీపం వెలిగించి దేవుణ్ణి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగించాలి. ఇక చాలా మంది ఆడవారు దీపారాధన చేసేటప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటారు. అయితే దేవునికి హారతి ఇచ్చే సమయంలో మాత్రమే మౌనంగా ఉండాలి. మనస్సులో దేవుని స్మరిస్తూ దేవుని హారతి స్మరించాలి. ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలి అంటే ఆముదంతో దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవలు లేకుండా ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి
కటాక్షం కోసం ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి.